హాయ్ ఫ్రెండ్స్, స్మార్ట్ కేశవలో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఒక అమ్మాయి గురించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఇలాంటి వీడియో చూపించి ఉండదు. ఒక అమ్మాయి గురించి పేరు ఆడపుట్టుక అయినప్పటికీ అమ్మాయి చేసే పనిలో మాత్రం మగాళ్ళ కంటే ఎక్కువ. ఆ పని ఏందో మీరే చూడండి ఈ వీడియోలో. పొలం దగ్గరకు వచ్చాము. అమ్మాయి ఇప్పుడు చెప్పండి, మీరు మీ కూతురు ఎట్లా ట్రాక్టర్ తోలాలనుకునేది, ఎందుకు అలా ట్రాక్టర్ బడికోకుండా స్కూల్ కోకుండా ట్రాక్టర్ని ఎందుకు ఎంచుకుంది? ట్రాక్టర్ చేయడమే, ట్రాక్టర్ పొలం తోలడం, సేద్యం చేయాలని ఎందుకు అనుకున్నది చెప్పండినా. మీ పాప ఎట్లా నేర్చుకుంది ట్రాక్టరు? ఆ పాప నేర్చుకోవడానికి మీరు ఎట్లా సపోర్ట్ ఇచ్చినారు చెప్పండి. ఇప్పుడు సపోర్ట్ ఏం లేదు, మేము నేను డ్రైవర్ దొరకలే, మేము గుడ్డ కొట్టుకొని పోయినాం చేనికి. కొట్టుకొని పోతే చేనికి కాడిపోతే మా భార్య అక్క ఇద్దరు వచ్చినారు. నేను అన్నం తిన్నాము, జనం తగిలిన అన్నం తిన్నాము తట్టుకొని దిగితే నేను కొడతాను ఆయన అనేది. లేదు లేదా కొట్టలేవు నువ్వు అని అంటే, లేదు కొడతాను అంటే అని పోయి ఎక్కింది. ఎక్కి కొడుతుంటే బాగానే కొడుతుంది కదా అన్నట్టు నేను ఇంకా ఏరే పనులు ఉంటే మందులు తెచ్చుకొని అలగడ పోయినాను. ఆ రోజు నుంచి అట్లా కంటిన్యూ కొడుతూనే వచ్చింది, ప్రతి ఒక్క పని చేస్తాను. ఆ రోజు నుంచి ఇంకా మేము మిగతా వీళ్ళని చదివించినా కానీ మేము మంచి ఈ పనిలోనే ఇంకా మాకు అన్ని ప్రకారం నేను చేసేది 30 ఎకరాలు పొలం వేస్తాను. సొంతం పొలం ఎంత ఉంది? సొంతం పొలం ఉండేది నాకు 3 ఎకరాలు. పొలము 30 ఎకరాలు 35 కూడా వేసుకుంటాం, కౌలు తీసుకొని వచ్చంట. అట్లా చేయడం కాబట్టి ఇంకా ఇప్పుడు కేవలం మాకు అంతా ఇంట్లో పెద్ద కొడుకుతో మాదిరి పనులు చేయడం కానీ, అది ఒక ట్రాక్టరే కాదు పొలం పని కానీ ఇట్లా మందులు కొట్టడం కానీ ప్రతి ఒక్కటి సహాయపడతాను. మీకు కూతుర్లు ఎంతమంది? నలుగురు కూతుర్లు. నలుగురు కూతుర్లో ఈమె ఎన్నోమే? పెద్దవామెనా? మిగతా వాళ్ళంతా చదువుతున్నారు. ఈమె చేయడంలో వాళ్ళ ఎలాగా వాళ్ళు ఇట్లా పొలం పని లేదు, ఇంకా వాళ్ళను ఈ పనులు చేయించకూడదు అని పెద్ద పాప వద్దు అని చదివించున్నాము. చెల్లెల కోసం తను కష్టపడుతుంది, చేస్తుంది. తండ్రికి ఇంట్లో ఒక పెద్ద కొడుకు లాగా ఇంట్లో తల్లిదండ్రికి సపోర్ట్. ఒక మగపిల్లడున్నా కూడా ఇంత సపోర్ట్ రాదు అనుకుంటాడు, రాడు. ఎవరు కూడా ఊరికిలోగా చూస్తాను కదా, కొడుకునేవాడు పోయి ఆ పని చెప్పారంటే చేసేవాడు చేసే నమ్మకం ఉండదు. మాకు అది లేదు, ఏ పని చేయాలన్నా కానీ పంపించామంటే ఆ పని సక్సెస్ అయినట్టే లెక్క, తిరిగైతే ఉండదు. సరే, ఓకేనండి. మీరు నలుగురు కూతుర్లను ఉన్నప్పటికీ కూడా నలుగురు కూతుర్లను ఇలా మీరు వాళ్ళు చదువులో వాళ్ళు ఫస్ట్ అయినారు, చదువులో పనులు ఎంత ఫస్ట్, అమ్మాయి వాళ్ళు కూడా చదువులు అట్లా అయినారు. అట్లా ఒకళ్ళ మించి ఒకళ్ళు. అసలు మా కొడుకులనే ఆరాటం లేదు, అలా అవకాశమే అవసరమే లేదు అనుకుంటున్నాను మా కొడుకు. ఇతను వెనకాల ఆమెకు సహకరిస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి గారు, బుజ్జన్న గారు. ఆ ముందర ట్రాక్టర్ తోలుతున్నామే ఆయన మొదటి కూతురు. ఆమె ఎలా ట్రాక్టర్ తోలుతుందో చూద్దాం. మరి ఇలా తండ్రికి సపోర్ట్ ఇస్తూ ఆ పాప ఇంట్లో ఒక పెద్ద కొడుకు కంటే ఎక్కువగానే ఈ పాపని చేస్తుందండి. ఇంతకు కంటే కూతురుని కనాలిరా అనే దానికి ఫుల్ నిదర్శనంగా దీన్ని చెప్పుకోవచ్చు. చూడండి, ఆ పాప ట్రాక్టర్ తోలుతా పోతుంది. ఈమె చేసే పనిని బట్టి నేను చదవకపోయినా నా చెల్లెలు చదవాలనే ఉద్దేశంతో, వాళ్ళ చెల్లెలను చదివించి వాళ్ళ చెల్లెలకు మంచి భవిష్యత్తు చూపించాలనే ఉద్దేశంతో, తండ్రికి సహకరించాలనే ఉద్దేశంతో ఈమె వాళ్ళ తల్లిదండ్రులకు ఎలా సపోర్టుగా ఉందో ఒకసారి చూడండి మీరే. సపోర్టుగా ఉండి తన కుటుంబంగా ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి ఇలా ట్రాక్టర్ను ఇలా ఈ రకంగా తోలుతూ ఉంది. చూడండి, మగపిల్లలకు ఏమాత్రం తీసిపోకుండా ఎలా తోలుతూ ఉందో. ఇలానే ఈ అమ్మాయి ఇత్తనం గొర్రు కూడా వేస్తుందంట. గొర్రు సేద్యం కాకుండా ఇత్తనం వేయడం కూడా, పల్టర్ దమ్ము కొట్టడము, ఉర్మలలో దమ్ము కొడతారు కదా, ఉర్మలలో దమ్ము కొట్టడం అంటే చాలా వరకు ఇది కష్టమైన పని. కానీ అంత కష్టమైన పనిని కూడా ఈ అమ్మాయి ఎంత సులువుగా చేస్తారంటే అతని మాటలనే, అలా తండ్రి యొక్క మాటలనే విందాం. మీకు బుజ్జన్న గారు, మీ కూతురు దమ్ము ఎలా కొడుతుంది?
అమ్ముకోవడంలో కనవాళ్ళు కానీ అంత లెవెల్ ఉంటుంది అట్లా విత్తనం గొర్రు ఇత్తనం గొర్రు కానీ ఇచ్చేది కానీ సందులు ఉండేది కానీ ఇక్కడ మన పక్కన ఉన్నది ఆమె ట్రాక్టర్ తోలి ఇత్తనం వేసిన సాళ్ళ విధానం చూస్తాము. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. బుజ్జి 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 వెంకటేశ్వరి గారు, మీరు ఇలా ట్రాక్టర్ తోలాలని ఎందుకు అనుకున్నారు? అనుకోవడం అంటే లేదు, బండి ఎక్కువ తిరుగుతుంది. స్కూల్ మానుకున్నాను, స్కూల్ మానుకున్నాక బండి తిరుగుతుంది, అలాగే అలవాటు అయిపోయింది. ఇంకా ఒకరోజు నాన్నకు హెల్త్ బాగాలేదు, ఇంకా డ్రైవర్లు ఇంకా తోలుకొచ్చేంత కానీ లేదు నాన్నకు. అలా బండి ఇంకా నేర్చుకోవడం మొదలు ఇంకా అట్నే అలవాటు అయిపోయింది. ఇప్పుడు నువ్వేమేమి ట్రాక్టర్తో ఏ పనులు చేయగలుగుతావు? బండి పనులు అంటూ అన్ని మొత్తం వస్తాయి, అన్నీ వచ్చాయి బండి పనులు. గుంటిక పల్టర్ కొడతావా? పల్టర్ మళ్ళీ మీ నాయన నాకంటే నా కూతురే బాగా కొడుతుంది, నేను నా కూతురికి నేర్పకపోయినా తానే సొంతంగా నేర్చుకునేదని చెప్తున్నాడు మీ నాన్న. మరి బాగానే చేస్తావా నువ్వు మరి పల్టర్ కొట్టడం? ఇంకా కొత్తగా మన వంతు ఇంకా బాగుంది లేదు చెప్పడం, ఇంకా తోలేటోళ్ళు దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా చూసి చెప్పాల్సింది ఇంకా మీరే కదా, బాగా వచ్చింది బాగాలేదని మన కొద్ది మనైతే చెప్పడానికి లేదు. ఈ ట్రాక్టర్ అయినా ఇంకా వేరే పనులు ఏమైనా చేస్తావా? బండి పొలం పని ఇంకా ఏదైనా చేస్తాం. పొలం పని అంటే పొలంలో అంటే ఏం పని చేస్తావు మామూలుగా? మీ నాన్నకు సపోర్ట్గా మందు సపోర్ట్ అంటే ఇంకా మందులు కొట్టుకోవడం, మందు చల్లడం. మందులు కొడతావా? పిచికారి స్ప్రే స్ప్రే చేయడం నువ్వే చేస్తావా? బరువు కదా పని అది. ఇంకా బరువు అనుకుంటే ఏ పని చేయలేవు, నాన్నకి హెల్ప్ చేయాలనుకుంటే ఇంకా అవన్నీ కనిపించమంటావు. మీ నాన్న చూస్తే చేయాలంట అంతే, ఇంకా చేయాలని ఫిక్స్ అయిపోతా. ఆహా, నిన్ను కన్న మీ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో. ఇప్పుడు మగపిల్లలు పుట్టి కూడా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, వీళ్ళు ఎందుకు నాకు పుట్టాడా అని బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకు నువ్వు ఇలా దొరికినావంటే నిజంగా నువ్వు లక్ష్మి తల్లివే. లేదు, మా అమ్మలు నన్ను పుట్టించుకునే నా అదృష్టం అది. మీ అమ్మలు నిన్ను పుట్టించుకుని పుట్టడమే నా అదృష్టం అట్టంటావా? ఆహా, సరే సరే. ఈరోజు నాకు మీ వీడియో తీసినందుకు చాలా తృప్తికరంగా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, మన వెంకటేశ్వరి వ్యవసాయంలో ట్రాక్టర్ తోలడాన్ని. అలాగే వెంకటేశ్వరి వ్యవసాయంలో ట్రాక్టర్ తోలే పనులు ఇంకా ఉన్నాయి, వాటన్నిటిని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు మా యూట్యూబ్ ఛానల్లో స్మార్ట్ కేశవ్లో ఉన్నటువంటి వీడియోస్ని చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ప్లీజ్.